సింహాచలం ఆలయం విశాఖపట్నం నగరంలోని ఓ ప్రసిద్ధ హిందూ దేవాలయం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి సమీపంలో గల సింహాచలం కొండపై 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం భగవాన్ విష్ణువు యొక్క నరసింహ అవతారానికి అంకితం చేయబడింది. సంస్కృతంలో సింహం అంటే సింహం, అచల అంటే కొండ. కాబట్టి ఈ ఆలయం సింహాచలం ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం కళింగ మరియు ద్రావిడ శైలుల సమ్మేళనంతో నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి వాస్తు శిల్పం కలిగి ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర, పురాణ కథలు, వాస్తు శిల్పం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహాచలం ఆలయ చరిత్ర సుమారుగా 1000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ ఆలయంలో 525 పురాతన శాసనాలు ఉన్నాయని ఎపిగ్రఫిస్టులు కనుగొన్నారు. ఈ శాసనాలలో ఎక్కువగా దాన శాసనాలు అంటే దానాల రికార్డులు ఉన్నాయి. ఇవి రాజులు, వారి అధికారులు మరియు పౌరులు చేసినటువంటి గొప్ప దానాలను సూచిస్తాయి. ఈ శాసనాలు సంస్కృతం, తెలుగు, ఒడియా మరియు తమిళ భాషల్లో ఉన్నాయి. అయితే ఎక్కువగా సంస్కృతం మరియు తెలుగు భాషల్లో రాయబడ్డాయి. సింహాచలం ఆలయం 11వ శతాబ్దంలో గజపతి రాజులచే నిర్మించబడ్డట్టుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రాచీనతను సూచించే ఒక శాసనం 1087 సిఈలో చోళరాజు కులోత్తుంగ వారి కాలంలో రాయబడింది. ఈ శాసనం ఒక ప్రైవేట్ వ్యక్తి దానం చేసినటువంటి ఓ తోట గురించి పేర్కొంటుంది. ఈ కాలంలో ఆలయం బాగా నిర్వహించబడింది మరియు చోళుల నుండి ఉదారమైన పోషణను పొందింది. మరి 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశం రాజు నరసింహదేవ తన ఆధ్వర్యంలో ఆలయం పునర్నిర్మాణం చేయబడింది. 1268 సిఈలో అతని కుమారుడు భానుదేవ చేత ఈ ఆలయం పవిత్రం చేయబడింది. ఈ ఆలయం కళింగ శైలి వాస్తు శిల్పంలో నిర్మించబడింది. ఇది ఒడిశా యొక్క సాంస్కృతిక ప్రభావాన్ని ఎంతగానో ప్రతిబింబిస్తుంది. ఈ శాసనాలలో ఒకటి ఒడిశా యొక్క గంగారాణి దానం చేసినటువంటి గ్రామాలను కూడా పేర్కొంటుంది. ఇది ఆలయ నిర్వహణ కోసం ఉపయోగించబడింది. విజయనగర సామ్రాజ్య రాజు శ్రీకృష్ణ దేవరాయలు 1516 మరియు 1519